గత ప్రభుత్వం రైతులను మోసం చేస్తే కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. గిద్దలూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నగదు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. పథకం ద్వారా గిద్దలూరు నియోజకవర్గంలో 37,000కు పైగా రైతులు పథకం ద్వారా లబ్ధి పొందబోతున్నారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం కనీసం ఎరువులు కూడా ఇవ్వలేకపోయిందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతగా ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేశామని, రెండో విడతగా నేడు నగదు వారి ఖాతాలో జమ చేయిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఇప్పటికే వ్యవసాయ పనిముట్లు అందించామని, వారికి ఎరువులు కూడా సబ్సిడీపై అందించడం జరిగిందన్నారు. రైతులు కూడా సేంద్రియ ఎరువులపై దృష్టి సారించి పంట మార్పిడి వల్ల మంచి దిగుబడులు పొందాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రైతులకు సూచించారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేస్తుందని వెల్లడించారు. 26 లక్షల పైచిలుకు మంది రైతులకి 3,135 కోట్ల రూపాయలని వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. గిద్దలూరు నియోజకవర్గం విషయానికి వస్తే 37,649 మందికి 25,38 లక్షల రూపాయలని వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతన్న సంక్షేమం ధ్యేయంగా ఈరోజు ప్రభుత్వము ముందుకు పోవడం జరుగుతుంది. ఆర్థికంగా ఎన్ని కష్ట నష్టాలున్నా కూడా మొదటి విడత ఏదైతే ఆగస్టు 2వ తారీఖు డబ్బులు వేశారో రెండవ విడత ఈరోజు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. సంవత్సరానికి 20,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తాం. కేంద్రము 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000 చెప్పిన విధంగా 2 విడతలు వేశారు, 3వ విడత వేయబోతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఈరోజు రైతు లేనిది రాజ్యం లేదు, రైతు సుభిక్షంగా ఉంటే మనందరికీ మేలు జరుగుతుందనేటువంటి విధానంతో పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతులకి వ్యవసాయ పరికరాలే కాదు, అలాగే ట్రాక్టర్సే కాదు, లేకపోతే